హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి మండే రోజున వ్లాగ్ అండి. మండే రోజు బాబుకి లంచ్ బాక్స్ వ్లాగ్. అయితే ఇక్కడ నేను ఇవొచ్చేసి అలసందలండి. పచ్చి అలసందలు. ఎండబెట్టిన అలసందలైతే ఈ రెసిపీకి అవ్వదు. పచ్చివైతేనే బావుంటుంది. అందులో మనం రైస్ ఒక విజిలే పెడతాం కదా! కాబట్టి పచ్చి అలసందలైతే ఒక విజిల్ వచ్చినా కూడా సరిపోతుంది. అయితే ఇక నేను అలసందలన్నీ కూడా ముందు రోజు నైటే మంచిగా ఒలిచేసి బాక్స్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. అంటే ఎర్లీ మార్నింగ్ అవి ఒలుచుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు కదా! లంచ్ బాక్స్ ప్యాక్ చేయడానికని చెప్పేసి, ముందు రోజే నేను ఒలిచి పెట్టేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టేశాను బాక్స్‌లో. తర్వాత 4 టమాటోలని పెద్ద టమాటోస్‌ని మిక్సీ బట్టి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను. తర్వాత ఒక గ్లాసు బాస్మతి బియ్యం కూడా తీసుకొని నానబెట్టి పక్కన పెట్టేశానండి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి కుక్కర్‌లోకి ఒక 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ చాలా తక్కువ వేశానండి. జస్ట్ ఒక ఇలాచీ, 2 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేశాను. ఆనియన్స్‌ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. వేసి అది కూడా బాగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉన్నాను లో ఫ్లేమ్‌లో పెట్టి. తర్వాత గుప్పెడు పుదీనా, తర్వాత గుప్పెడు కొత్తిమీరని కూడా వేశానండి. వేసి అది కూడా వేగిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా అలసందలు, ఆ బాక్స్‌లో ఉన్నది మొత్తం వేయలేదండి. గ్లాస్ క్వాంటిటీతో తీసుకుంటే మన బియ్యం కూడా గ్లాస్‌తో తీసుకుంటాం కాబట్టి హాఫ్ గ్లాస్ అలసందలు వేశాను. సగం గ్లాస్ అలసందలు వేసి బాగా ఆయిల్‌లో ఫ్రై చేస్తూనే ఉన్నాను. ఆయిల్‌లో అలా ఫ్రై చేయడం వల్ల పైన మనకి లైట్‌గా క్రిస్పీగా అవుతుంది కదా! అప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. అంతవరకు మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకున్నాను. టమాటో ప్యూరీ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటది కదా మిక్సీ పడితే. కాబట్టి ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మొత్తం లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఆయిల్ బాగా పైకి తేలాలి టమాటోస్‌లో నుంచి. వాటర్ అంతా కూడా ఇంకిపోయి. ఈ గ్యాప్‌లో నేను టమాటోస్‌లోనే ప్యూరీలోనే నేను ఇక్కడ కొంచెం ఉప్పు వేశాను. తర్వాత కారం సరిపడా వేశానండి. బాబు కోసం కదా కారం కొంచెం తక్కువనే వేశాను. కారం కొంచెం తక్కువ వేస్తే అన్నం కొంచెం ఎక్కువ తింటాడు కదా అని చెప్పేసి తక్కువ కారం వేశాను. తర్వాత ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూన్ వేశాను. అంతా కూడా వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూనే ఉన్నాను మాడిపోకుండా. కలుపుతూనే ఉన్నాను. బాగా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి టమాటోస్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయినాయి కదా! ఇప్పుడు ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. ఇంకా బియ్యం ఒక గ్లాస్ నానబెట్టాను. ఒక అరగంట అయిందండి నానబెట్టి కూడా బియ్యము. నానబెట్టిన బియ్యంని కూడా వేసేసాను. బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసి, బియ్యం అయితే వేసేసి మళ్ళీ ఆ టమాటోస్‌లో మంచిగా ఫ్రై చేశాను అన్నంని కూడా. అన్నంని కూడా ఒక 2, 3 నిమిషాలు బాగా ఆయిల్‌లో అయితే ఫ్రై చేశాను. ఈ పులావ్ మనము దేనితో అయినా కూడా చేసుకోవచ్చు. అలసందలు లేకపోతే తర్వాత బఠానీ, ఇంకా బుడ్డ శనగలు ఇలాంటి వాటితో దేనితో అయినా కూడా చేసుకోవచ్చు మిల్ మేకర్‌తో. కానీ లంచ్ బాక్స్‌కి చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వన్ పాట్ రెసిపీ లాగా. బియ్యం అయితే వేసేసి మళ్ళీ మొత్తం బాగా ఒకసారి ఫ్రై చేశాను కదా ఆయిల్‌లో. తర్వాత మళ్ళీ బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను కదా! వాటర్ కూడా ఒక గ్లాసే వేశాను బియ్యంకి. తర్వాత హాఫ్ గ్లాస్ అలసందలు తీసుకున్నాను కదా! అలసందలకి హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ ఏశాను. అంటే 1:1 రేషియోనే. వాటర్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి, మళ్ళీ ఒక పెద్ద స్పూన్‌తో నెయ్యి కూడా వేశాను. మళ్ళీ కారం ఉంటుందేమో బాబు ముందే చెప్పాడు కుక్ చేసేటప్పుడే, "మమ్మీ కారం వద్దని" చెప్పాడు. అందుకే మళ్ళీ కారం ఉంటుందేమో అని చెప్పి, మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేశాను. వేసి ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేశాను. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఈ గ్యాప్‌లో పెరుగులోకి పచ్చిమిర్చి ఏం వేయలేదు. జస్ట్ ఆనియన్ తర్వాత కొంచెం ఉప్పు మాత్రమే వేశాను. వేసి ఆనియన్ రైతా అయితే రెడీ చేసేసానండి. ఆనియన్ రైతా అయిపోయింది. ఈ గ్యాప్‌లో స్టవ్ ఆఫ్ చేశాను కదా! ప్రెషర్ కూడా పోయింది. ప్రెషర్ అంతా బాగా పోయిన తర్వాత చూడండి బాగా పొడి పొడిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంది. అలసందలు ఎప్పుడు కూడా మామూలుగా కూడా అలసందలు చాలా టేస్టీగా ఉంటాయి. దాంతో పులావ్ చేస్తే ఇంకా చాలా టేస్టీగా అనిపించింది. మొత్తం అడుగు నుంచి బాగా కలిపేసాను. కలిపేసి మరీ వేడిగా ఉంది కదా అని చెప్పేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి. బాక్స్ కూడా నేను ముందే వేడి మీదనే నేను మూత పెట్టలేదు. కొద్దిగా చల్లారిన తర్వాత బాక్స్ అయితే ప్యాక్ చేశాను. ఇంకో బాక్స్‌లో వచ్చేసి ఆనియన్ రైతా చేశాను కదా! అది కూడా ప్యాక్ చేసేసానండి. స్నాక్స్‌లోకొచ్చేసి బనానా పెట్టాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోస చేసుకొని, నార్మల్‌గా దోస చక్కెరతో తినేసి ఎళ్ళిపోయాడు. చట్నీ ఏం చేయలేదు.
చక్కెరతో తినేసి దోస తిన్నాడు. తర్వాత పాలు కాంచి ఇచ్చేసాను. అంతే అండి ఈ వ్లాగ్. బాయ్.